నేను ఫైందర్ కుమార్, అడ్వకేట్ ఫ్రమ్ లీగల్ క్యాపిటల్. ఈరోజు ఫోర్జరీ గురించి తెలుసుకుందామండి. ఫోర్జరీలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఏంటి, దేని గురించి చేస్తారు అనే వాటి గురించి చెప్పండి. ఐపీసీ 463 నుంచి 477 వరకు ఈ ఫోర్జరీకి సంబంధించినవి మాత్రమే ఉంటాయండి. అసలు ఫోర్జరీ అనేది వైట్ కాలర్ క్రైమ్, అంటే ఒకటి బెనిఫిట్ కోసం చేసేది ఫోర్జరీ. అది ఎలా చేస్తారు? ఒక డాక్యుమెంట్ ఉంది, డాక్యుమెంట్ని సంతకాలు మార్చేసి స్వప్రయోజనాల కోసం చేసుకోవడం ఫోర్జరీ. అలాగే బర్త్ సర్టిఫికేట్స్, డెత్ సర్టిఫికేట్స్, ల్యాండ్ డాక్యుమెంట్స్, వాట్ నాట్, ప్రతి ఒక్కటి ఈరోజు చూసండి. ఈవెన్ మెడికల్ రిపోర్ట్స్ కూడా ఫోర్జరీనే వస్తున్నాయండి. అదే కాదు, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ట్యాంపర్ చేసి మరీ వస్తున్నాయి. ఇట్లనే కదండి, మనం ఇంకా చూసుకుంటే స్టాంప్స్, నకిలీ స్టాంపులు, సీల్, డిపార్ట్మెంట్కి సంబంధించిన సీల్ కానివ్వండి, డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టాంప్స్ ఉంటాయి, రబ్బర్ స్టాంప్స్, అవి ఈరోజు అవైలబుల్గానే ఉన్నాయి. మీరు చూస్తే మార్కెట్లో ఎక్కడ పడితే అక్కడ విచ్చలు విడిగా వాడి ఎంత ప్రాబ్లం, ఎంత ఇది అవుతుందంటే అది మీ ఊహ కూడా తెలియదు. అది ఫోర్జ్ డాక్యుమెంటా లేకపోతే ఒరిజినల్ డాక్యుమెంటా ఏంటి అనేది మీకు ఊహ కూడా తెలియదు. కానీ ఆ రకంగా వస్తాయంట. జనరల్గా ఏంటంటే ఒక మెయిన్ చేయడానికి కారణము స్వప్రయోజనం మాత్రమే. ఇప్పుడు ఏం లేదండి, ఒక జరిగిన ఇన్సిడెంట్ చెప్తానండి. ఒక డివోర్స్ కేసు ఉంది. డివోర్స్ కేసులో ఏంటంటే వైఫ్ని షీ ఈజ్ మెంటలీ రిటార్డెడ్ అని చెప్పి చూపించడానికి, ఆవిడకి అసలు అట్లా జబ్బులే లేవు. కానీ ఆ హస్బెండ్ మెడికల్ రిప్రజెంటేటివ్ అయ్యి, మెడికల్ రిప్రజెంటేటివ్ డాక్టర్, మరి తెలిసిన సర్కిల్లో ఫేక్ ప్రూఫ్స్, ఫేక్ ఎవరిదో వేరే వాళ్ళ ప్రిస్క్రిప్షన్స్ అవి తీసుకుని పేర్లు మార్చేసి దాన్ని కోర్టులో సబ్మిట్ చేసి డైవర్స్ తీసుకున్న దాఖలాలు ఉన్నాయి. అట్లనే ల్యాండ్స్కి సంబంధించి మీరు ల్యాండ్ కొంటారు, రిజిస్ట్రేషన్ చేపిస్తారు, అన్నీ మీ పేరు మీద పక్కగా ఉంటాయి. సేమ్ అదే కాపీ, సేమ్ డాక్యుమెంట్లో పేర్లు మారిపోయి, సంతకాలు మారిపోయి వేరే వాళ్ళు ల్యాండ్ అని చెప్పేసి ఎన్ని చోట్ల ఎన్ని రకాలు భూ కబ్జాలు జరుగుతున్నాయో మీ అందరికీ తెలిసిన విషయం. ఇట్లాంటివి జరగకుండా ఆపాలి, లేదు ఇట్లాంటి వాటి జరిగిన వాటి నుంచి బయటపడాలి అనుకుంటే కోర్టులో సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రూఫ్ కింద సర్టిఫైడ్ కాపీస్ అండ్ సిగ్నేచర్ ఇవన్నీ టాలీ చేసుకుని ఏజ్ ఆఫ్ ది పేపర్, మెయిన్ ఏంటంటే ఏజ్ ఆఫ్ ది పేపర్, ప్రతి పేపర్కి ఒక ఏజ్ వస్తుంది. ఇప్పుడు మనకి ఎట్లాగైతే వయసు పెరుగుతుంటుందో ఒక పేపర్కి, ఒక డాక్యుమెంట్ కూడా ఏజ్ అనేది ఉంటుందండి. ఆ ఏజ్ అనేది పర్ఫెక్ట్గా తెలుసుకోగలరు. అట్లాంటప్పుడు దీంట్లో బయటపడగలరు, మీకు న్యాయం జరుగుతుంది. లేదా చేయలేదు అనుకుంటే మీరు దాంట్లో నుంచి బయటపడలేరు. ఇంకా వదిలేయడం గోవిందా తప్ప దాన్ని తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏజ్ ఆఫ్ ది పేపర్ అనేది ఖచ్చితంగా ప్రూఫ్ చేయగలగాలి. ప్రూవ్ చేస్తేనే మీకు బెనిఫిట్ అవుతుంది. ఉంటాను. నమస్తే.